మేషరాశి వారికి 12, 13, 14వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు మీకు ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది? ఏం జరగబోతుంది? అనే పూర్తి విషయాలన్నీ కూడా వీడియోలో చక్కగా చెప్పబడతాయి. వీడియోని పూర్తిగా చివరి వరకు వింటేనే మీకన్నీ అర్థమవుతాయనమాట. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీకు తెలియని విషయాలు కొన్ని కొన్ని తెలుసుకొని జాగ్రత్తలు పడేటటువంటి అవకాశము, అలాగే మీ యొక్క సమస్యలకు కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ మేషరాశి వారిదేంటంటే మొట్టమొదటి రాశి అనమాట రాశి చక్రంలో. వీరి రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారనమాట. వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను, కష్ట నష్టాలను అన్ని రకాలుగా ఫేస్ చేశారు. వీరేంటంటే గత కొంతకాలంగా కొన్ని అంటే ఒక ముఖ్యమైనటువంటి పని గురించి ఏంటంటే కొంచెం ఆలోచనలో ఉన్నారనమాట. అంటే ఆ పని పూర్తి చెయ్యాలా? వద్దా? అసలు అంటే చేయటం కరెక్టా? కాదా? అని చెప్పి ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళే బాగా ఆలోచన అనేది బాగా ఎక్కువయిందనమాట. చెయ్యాలని కాసేపు, వద్దని చెప్పి కాసేపు ఇలా కుటుంబ సభ్యులను అడిగినా కూడా వాళ్ళు కూడా ఏంటంటే మీ ఇష్టం అన్నట్లుగా వాళ్ళు సలహాలు ఇవ్వటము. ఇలా అంటే కొంచెం డబ్బుతో సంబంధించినటువంటి పని, అలాగే వారి యొక్క సమయం కూడా బాగా ఉంటుందన్నమాట. కష్టం చేయాల్సినటువంటి పని కూడా ఉంటుందన్నమాట. కాబట్టి దాని గురించి అంటే చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? అని చెప్పి గత కొంతకాలంగా బాగా విపరీతంగా ఆలోచిస్తున్నారనమాట. దాని గురించి ఏంటంటే మీరు చెయ్యాలి అనుకున్నటువంటి ఆ పని ఏంటంటే మీకు అంటే డబ్బు పెట్టుబడి పెట్టేది ఎక్కువగా అయితే మీరు అంటే మీ స్తోమతకు తగ్గట్లుగా మీకు అర్థమవుతుంది కదా! అలా మరీ ఎక్కువైతే కనుక కొన్నాళ్ళు వదిలేసేసేయండి. అంటే వాయిదా వేసేసేయండి. పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు. ఎందుకంటే మీరు ఇష్టపడుతున్నటువంటి పని కాబట్టి కొన్నాళ్ళు పక్కన పెట్టేసేసి కాస్త ఈలోపు మీరు సంపాదించుకొని కాస్త మీరు నిలబడ్డ తర్వాత మళ్ళీ మీరు ఆ పనిని పూర్తిగా అంటే అందులో ఉన్నటువంటి అనుభవాలు, మెళకువలన్నీ తెలుసుకొని చేసుకోగలిగితే మీకు మంచిగా మీరు ఏదైతే ఊహించారో ఆ సక్సెస్ అనేది మీ సొంతం అవుతుందనమాట. అలాగ మీరేంటంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీ యొక్క సమయాన్ని అనేది వేస్ట్ చేసుకోవద్దు. చేతి ముందల ఉన్నటువంటి పనిని వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి. దానికి మీ దగ్గర లేనప్పుడు ఆ విషయాన్ని తీసి పక్కన పెట్టేసేసి ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అట్లా జరిగిన తర్వాత అట్లా పోనివ్వండి. తర్వాత మళ్ళీ మీరు ఆ పనిని మొదలు పెట్టుకుంటే మీకు మంచిగా విజయవంతంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదగగలుగుతారనమాట. ఈ 3 రోజుల్లో ఏంటంటే దాని గురించినటువంటి విపరీతమైనటువంటి చర్చలు కూడా మీ మధ్య జరగటం అనేది ఉంటుందన్నమాట. ఇంకా మీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, అలాగే మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అప్పుల సమస్యలు ఇలాగా. అలా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే మీరు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా దొరుకుతుంది. గురువుగారు చాలా చాలా నమ్మకమైన వారు. వ్యక్తిగతంగా మేము కూడా కొన్ని సమస్యలకు గురువుగారి ద్వారాగా సమస్యకు పరిష్కారం అనేది పొందామన్నమాట. కాబట్టి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇక ఈ మేషరాశి వారేంటంటే ఈ 3 రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారండి. చాలా వరకు కూడా ఈ 3 రోజులు బిజీగా ఉంటారు. ఇంకా వీరికి ఏంటంటే పెండింగ్ పనులు కూడా ఒక్కసారిగా వీరి మీద పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే కొన్ని పనులు గతంలో చేస్తూ ఉంటుంటే ఆగిని ఆ పనులు కూడా వాళ్ళు ఈ 3 రోజుల్లో పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఈ 3 రోజులు కూడా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా చాలా బిజీగా ఉంటారు. వీరికి తినటానికి కనీసం కప్పు కాఫీ తాగటానికి కూడా హడావుడిగా తాగేసేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. అంత బిజీగా ఉంటారు. అయితే వీరు పడినటువంటి కష్టానికి కాస్తో కూస్తో ప్రతిఫలం అయితే ఉంటుందండి. పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే వీరు పడినటువంటి కష్టానికి వీరు ఊహించినంత డబ్బు రావాలి. వీరికి ఇచ్చేటటువంటి డబ్బు అనేది చాలా తక్కువ. కానీ ఏంటంటే పరిస్థితుల రీత్యా మనకి వచ్చినంత వరకే అని చెప్పేసేసి అనుకోవటంలో ఇంకా ఏమాత్రం తప్పు లేదనమాట. అలాగా మీరు మంచి స్థాయికి ఎదగాలి, ఇంకా గొప్ప స్థాయిలోకి రావాలి అనంటే ఇంకొంచెం సమయం ఉంది. మీకేంటంటే కొంచెం గ్రహాల్లో కొంచెం అనుకూలత అనేది సరిగ్గా లేదు. కాబట్టి ఆ గ్రహాల అనుకూలత కొన్నాళ్ళ తర్వాత, ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రహాలు ఒకే రకంగా ఉండవు కదా, మారుతూ ఉంటాయి.
అలా మారుతూ ఉన్నప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా తప్పకుండా వస్తాయి. అందులో మీ జాతకంలో కుజదోషం అంటే మీ రాశికి అధిపతి కుజుడు అనమాట. కుజుడు యొక్క గ్రహం యొక్క అనుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా ఉండాలి. కాబట్టి అలాంటివన్నీ కూడా జరిగినప్పుడు ఏంటంటే మీకింకా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేసే పని చిన్నదైనా, పెద్దదైనా, అది ఉద్యోగమైన, వ్యాపారమైన ఏదైనా సరే కొన్నాళ్ళు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మేము ఓకే అని అనుకున్నన్నాళ్ళు ఆ పనిని ఇష్టంగా చేయండి. ఆ పనిలో అనుభవాలు, మెళకువలు నేర్చుకోండి. తర్వాత మీకంటూ మీరు సొంతంగా ఏదన్నా స్టార్ట్ చేసుకున్నప్పుడు మంచిగా ఎదిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మేషరాశి వారిలో పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందండి. అందులో వీరు కష్టం అనేది కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక్కొక్కసారి వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇంత కష్టపడుతున్నాము కానీ మాకొచ్చేది ఇదే. వాళ్ళకేంటంటే ఆ డబ్బును చూసుకున్నప్పుడు పెద్దగా తృప్తి అనిపించదు. ఏమోలే వచ్చినియి అయిపోతున్నయి, రావటానికేమో ఇంత కష్టపడుతున్నాము. కానీ ఖర్చయిపోయేటప్పుడు మాత్రం చాలా ఈజీగా ఖర్చయిపోతున్నాయి. మనం చేసిన దానికి ఇంకా వస్తే బాగుండు కానీ రాదు. ఏం చేస్తామని చెప్పి అలాగ ఏదో ఒక తృప్తి లేకుండా అలా ఉంటూ ఉంటారనమాట. మీరనుకున్నది నిజమేనండి. కాకపోతే మీరేంటంటే కొంచెం అంటే పెట్టుబడులు మరీ ముందుగానే పెట్టేసేసి పెద్ద పెద్ద బిజినెస్‌లు స్టార్ట్ చేయొద్దు. మరి మీకు శక్తి ఉండి చేయగలరు అని అనుకుంటే ఏదైనా చిన్న చిన్నటి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న హోటల్ అయినా సరే కానివ్వండి, అది మన సొంత డబ్బుతో కాస్త డబ్బుతోటి మొదలుపెట్టుకోవచ్చు. అలా చేసినప్పుడు ఏంటంటే దానివల్ల ఏంటంటే మంచిగా లాభాలనేవి బాగా ఉంటాయన్నమాట. అలా ఏంటంటే కొంతమంది చేసే పని కోసం సిగ్గుపడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడి చెమట ఓడ్చి నీతిగా నిజాయితీగా సంపాదించేటప్పుడు అది చిన్న పనా లేదా పెద్ద పనా అని చెప్పేసేసి మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదు. మంచి పని అని అనుకున్నప్పుడు దాన్ని సిగ్గుపడకుండా చక్కగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే జీవితంలో అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అనుకున్నట్లుగానే మన ఒంట్లో వయసు ఓపికలు ఉన్నప్పుడే మనం జీవితంలో ఒక స్థాయిలో నిలబడాలి. చేసేటప్పుడు మనకు అనుకూలత లేదు, పెద్ద పనులు రాలేదు, వచ్చిన దాన్ని వాడుకొని దాని ద్వారాగా పైకి ఎదగాలన్నమాట. ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళే కోటేశ్వరులు అయ్యారని రూలేమీ లేదు కదండీ. సమోసాలు అమ్మేవాళ్ళు కోటేశ్వరులు అయ్యారు. అసలు అక్షరం ముక్క రాని వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప స్థాయిల్లో ఉన్నారు. కాబట్టి మనసులో పట్టుదల, కృషి అనేది ఉంటే చదువుకి సంపాదనకి ఎటువంటి చేసే పనికి సంబంధం లేదనమాట. ఎప్పుడైనా సరే నీతిగా నిజాయితీగా మనం కష్టపడుతుంటే మనం వెళ్ళే దారి సరైందైనప్పుడు దారిలో ఎన్నో రకాలైనటువంటి రాళ్ళు, ముళ్ళు ఉన్నప్పటికీ కూడా గుచ్చుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దానికి మాత్రం శుభం అనేది ఎప్పుడు కూడా అంటే ఆ అదృష్ట ద్వారాలనేవి తెరుచుకొనే ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీకైతే మాత్రం మీ మనస్తత్వంలో పట్టుదల అనేది బాగా కనిపిస్తుందండి. కాబట్టి మీరు గట్టిగా కష్టపడండి. మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు. కాకపోతే కొంచెం అంటే ఆలోచన విషయంలో అటు ఇటుగా జరుగుతూ ఉన్నాయి. అంతగా మీరు ఆలోచించవద్దండి. డబ్బు వదిలిపెట్టేసే అంటే ఖర్చు అయ్యే పని జోలి పోవద్దు. డబ్బు వచ్చేటటువంటి పనిని మీరు చేసుకోండి. కొన్నాళ్ళు తర్వాత మీరు అనుకున్న స్థాయికి మీరు ఎదగగలుగుతారు. అలాగే ఈ మేషరాశి వారు ఈ 3 రోజులు బిజీగా ఉండటంతో పాటుగా అంటే ఏదన్నా దేవాలయాలకు వెళ్ళి సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కాస్త వెంకటేశ్వర స్వామి గుడికి అవ్వచ్చు, లేదా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం అవ్వచ్చు. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. మీరు శనివారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి. అలా చేయటం వలన మీకు కొన్ని అప్పుల బాధలు కూడా ఉన్నాయండి. ఆ అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడిపోతారు. అలాగే ఇట్లా కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కదా! ఆ ఇబ్బందుల నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశాలనేవి ఉంటాయన్నమాట. ఇంకా మీరేంటంటే కాస్త శుక్రవారం పూట ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉండండి. సింపుల్‌గానండి, ఆర్భాటం ఏమీ వద్దు. కాస్త గంధము, కుంకుమలు పెట్టేసేసి, ఒక చిన్న ప్రమిద పెట్టేసేసి, ఆవు నేతిని పోసేసి, దీపం వెలిగించి, ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి చాలు. అలా చేసేసేయండి. మీకింట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుంది. మీరు చేసే పనిలో కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. మీరు చక్కగా పనికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక దీపారాధన చేసుకుని మగవాళ్ళైనా పర్వాలేదు, ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా చేసుకోండి, ఇంకా బాగా కలిసి వచ్చిద్ది. అట్లా చేసుకొని నమస్కారం చేసుకొని వెళ్ళండి. మీరు చేసే పనిలో ఎంత బాగా కలిసి వచ్చిద్దో చూడండి. అలాగా ఈ 3 రోజులు కూడా మీకు చేతికి డబ్బు కూడా అందుతుంది. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి. అంటే కొంచెం నలుగురు దగ్గర నుంచి మాట పడటము, పని చేసినా కూడా కరెక్ట్‌గా చేయలేదని అంటము,
అంటే చేసే పని వల్ల మీ బాధలు మీరు పడుతూ ఉంటుంటే మాకు ఉపయోగం లేదని చెప్పి అంటూ ఉండటము. ఇలాగ కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. కాకపోతే అవన్నీ కూడా మీరు పట్టించుకోకూడదు. ఏదైనా సరే అంటే మన మనసులో తెలుసు కదా! మనం ఎంత కష్టపడి చేశాము ఏంటి అన్నది. అది ఎదుటి వారికి అర్థం అవ్వాలని లేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎదుటి వారికి అర్థం అవ్వాలి, ఎదుటి వారి యొక్క మెప్పులు పొందాలి అనని చెప్పి ఎప్పుడూ ఏది కూడా అనుకోవద్దు. ఏదైనా సరే మీరు చేసే పనిని మీరు బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ పని అనుకోని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎదుటివారు ఎంత చేసినా కూడా వెతుకుతానే ఉంటారండి. అది జనాల మనస్తత్వం అనేది అలాగే ఉంటుందన్నమాట. మనం వారి కోసం అంటే ఎంత చేసినా కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకేంటంటే అర్థం చేసుకోవాల్సిన విషయం, మన కుటుంబ సభ్యుల్లోనే మనల్ని అర్థం చేసుకోరు. అంటే కొన్ని కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరో అర్థం చేసుకోలేదు అని చెప్పి కూడా మనం అనుకోకూడదు. మనం కష్టపడ్డామా, మనం కరెక్ట్‌గా చేశామా అంతవరకు మాత్రమే మనం చూసుకోవాలనమాట. ఇలా ఆలోచించుకుంటే చాలా వరకి కూడా మీకు అంత సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుందనమాట. ఉన్నదేదో ఉంటుంది, పోయేదేదో పోతూ ఉంటుంది. దైవానికి తెలుసు. అంటే నారు పోసినవాడు నీరు పోయక మానడనమాట. అలాగా మీరేంటంటే చాలా వరకి కూడా మీలో మార్పులు, చేర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. గతంతో పోల్చుకుంటే చాలా వరకి కూడా స్పీడ్ తగ్గింది మీలో. అంటే ఇదివరకేంటంటే చాలా స్పీడ్‌గా ఏదైనా సరే టక నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడేందంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఇదివరకు బాగా కోపమొచ్చేది. ఇప్పుడు మనుషులు కొంచెం నిదానమయ్యారు. కొంచెం కోపం తగ్గింది. కొంచెం కంట్రోల్‌లో ఉంటున్నారు. గతంలో మనుషులకి మీకు ఇప్పటికి చాలా తేడా వచ్చేసిందండి. అంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు గతంలో చూసి లేకపోతే ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటారో వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. అసలు మీరేనా? ఏంటి ఇంత మార్పొచ్చింది? అంత స్పీడ్‌గా అంత చురుగ్గా ఉండేవాళ్ళు వాళ్ళేంటి ఇంత కామ్ అయిపోయారు? చక్కగా పెళ్ళాం పిల్లలతో కాపురం చేసుకుంటున్నారు. లేకపోతే ఈ అమ్మాయి చూడండి భర్తతో పిల్లలతో బాగుంటుంది. చక్కగా ఇంటిని చక్కదిద్దుకుంటుంది అనని చెప్పేసి మేషరాశి వారేంటంటే ఒకరి చేత గొప్పగా పొగిడించుకునే స్థాయిలో ఉంటారు. కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవ్వరి చేత మాట పడే వ్యక్తులు కాదనమాట. ఎందుకంటే కలలో కూడా ఎవ్వరి కీడును కోరుకోని వ్యక్తులు కాబట్టి దైవానుగ్రహం వీరి మీద కూడా పుష్కలంగా ఉందనమాట. మీకైతే చిన్న చిన్న ఇబ్బందులైతే వస్తాయండి, ఉంటాయి, అప్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీరిపోతాయి. మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. మీ కష్టం మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. బద్ధకించవద్దు, చేయలేమని అనొద్దు. చేయగలిగినప్పుడే చెయ్యండి. ఇప్పుడే చేయలేకపోతే రేపు ముందు ముందు చేయగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. చెప్పుకోవటానికి ఎంతమందో ఉంటారు కానీ మన చుట్టూతో ఎవ్వరు కూడా ఒక రూపాయి సహాయం చేయరనమాట. కాబట్టి మన కష్టమేదో మనం పడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి. కష్టం చేసే ఓపిక లేకపోయినా కూడా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటుంటే దైవం మనకెప్పుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ 3 రోజులైతే డబ్బు చేతికి అందుతుందండి. పని ఒత్తిడి కూడా బాగా ఉంటుంది. అలాగే మీకు నరదిష్టి కూడా బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఆ నరదిష్టి నుంచి కొంచెం బయటపడాలి అనంటే మీరు స్నానం చేసేటటువంటి గోరువెచ్చటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి వాటితో స్నానం చేయండి. నరదిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది. చిటికెడు ఆవాలు చాలు, 1 స్పూను రాళ్ళ ఉప్పు వేసేసుకోండి. ఏది గోరువెచ్చటి నీటిలో వేసుకోవాలి. ఆ నీటితో స్నానం చేయటం వలన ఏంటంటే మీకు దిష్టి మొత్తం కూడా తొలగిపోతుందనమాట. అలాగే కుంకుడికాయలతో తలస్నానం చెయ్యండి. కుంకుళ్ళు ఏంటంటే మనకు చేదుగా ఉంటాయి కాబట్టి మీ మీద ఎంతమందో నరదిష్టి ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఆ చెడునంతటిని కూడా ఈ చేదు లాగేస్తుందనమాట. అలా కూడా మీకు దృష్టి ప్రభావం అనేది పోతుంది. అలాగే ఈ 3 రోజులు మీరు ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది. ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. మీరు చేసినటువంటి పని సక్సెస్ అవుతుందనమాట. ఖచ్చితంగా మీకు అందులో ఎటువంటి సందేహము లేదు. ఇంకా మీరేంటంటే ఈ మేషరాశిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా అంతా అనుకూలంగా ఉంటుంది. వారికి కూడా మంచిగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఈ మధ్య మీకు కొన్ని అనారోగ్య సమస్యలు మేషరాశి వారికి వస్తున్నాయండి. ఆరోగ్యం మీద మాత్రం కాస్తంత ప్రత్యేకమైన దృష్టిని పెట్టుకోండి. ధైర్యాన్ని కోల్పోవద్దు, కృంగిపోవద్దు. పరిస్థితులు అనేవి అంటే అనుకూలంగా లేవు. అయినప్పటికీ కూడా మీరు దైవ నామస్మరణ చేసుకుంటా దైవం మీద భారం వేసి ముందుకు
వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులనేవి వస్తాయి. ఇబ్బందులు ఇప్పుడైతే గట్టిగా అనుభవిస్తున్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది. చక్కగా చేతి నిండా డబ్బులతో కూడా సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మీ ద్వారాగా సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమలు కూడా అనుకూలంగా ఉన్నాయండి. చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఏదైనా సరే ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు, అతిగా భయపడవద్దు. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. ఇబ్బందయితే ఏమీ లేదు. అర్థమైంది కదండీ మేషరాశి వాళ్ళకి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరి ఇలాంటి విలువైనటువంటి సమాచారం వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎదుటి వారికి సహాయం చేసినప్పుడే దేవుడు మనకు ఏదో ఒక రూపంలో సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా ఎవరైనా ఉంటే మేషరాశి వారికి షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్‌లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధైర్యలక్ష్మియే నమః అనేటటువంటి కామెంట్‌ని చేయటం వలన మీరు అంటే ధైర్యలక్ష్మి ఒక్కటి మీ దగ్గర ఉంటే అష్టలక్ష్ములందరూ కూడా మీ దగ్గర ఉన్నట్లేనమాట. మీరు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.